డీజీ న్యూస్ కి స్వాగతం. 30 ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టా భూమిలోని రహదారి డీజీ న్యూస్ కి స్వాగతం. 30 ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టా భూమిలోని రహదారి దళిత రైతు కుటుంబం ఆవేదన. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో నాగనూరు కోనేరుపల్లి రహదారి పనుల సందర్భంగా భూ వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రహదారిని ఆర్డీఓ ఆదేశాల మేరకు అధికారులు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. ఎంఆర్ఓ తహసీల్దార్ పోలీసుల సమక్షంలో అధికారులు జేసీబీతో రహదారి పనులు చేపట్టారు. అయితే ఈ రహదారి తన పట్టా భూమిలో నుంచి వేస్తున్నారని కోనేరుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు కోలాపురి తులసమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా భూమిలో దారి తీస్తుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గత 30 ఏళ్లుగా తన పట్టా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిపారు. గ్రామ సర్పంచ్తో పాటు మరికొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని, సాగు భూమిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. చాలా పీడిస్తున్నారు. అనేక రోజుల నుండి వేధిస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి మమ్మల్ని వేధిస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాకు వచ్చేపోయే దారిలో మా కుటుంబానికి మాకు ప్రాణహాని కూడా ఉంది. వీళ్ళ ద్వారా ఉంది రికార్డుకు ఉన్నది. అన్నీ ఆన్లైన్ ఉన్నాయి. అన్నీ ఆన్లైన్ రికార్డుకి ఎక్కింది. పాస్బుక్ కూడా ఉంది. పాస్బుక్ ఉంది, 1B ఉంది, టైటిల్ ఉంది, కోర్టు స్టే ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా నన్ను అరాచకంగా ఇది చేస్తారు. లక్ష బాట తీయకుండా ఈ బాటలనే ఇది చేస్తారు. గారు మీరు నష్టపరిహారం కట్టేయలేను, బాజాప్తు తీస్తామని వాళ్ళు ఆర్డర్ ఇచ్చి డైరెక్ట్ చెడగొట్టి చైన్లకంచెల్లి దారి తీస్తుంది. ఇది బాగా చాలా అన్యాయం చేస్తారు. నాకు పంట నష్టం కావాలి. తర్వాత నా భూమికి నష్టపరిహారం. ఎకరం భూమి అంటే ఇక్కడ 50 లక్షల రూపాయల రేట్ నడుస్తారు. ఇది పరిస్థితి. చేయలేదు, ఇక్కడ ఎక్కడేం వర్క్ చేయలేదు. మేము సొంతంగా పోసుకున్నాం. లేదు, ఎవ్వరికి ఏం మాట చేయలేదు, ఏది చెయ్యలేదు. కానీ కావాల్సుకొని కక్షపూరితంగా నా మీద అదుడి లేని పని అవండాలు ఎత్తారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలను తోడేసుకొని అందరూ, ఎమ్మెల్యే గారు అందరు సహకారం. ఎందుకంటే గవర్నమెంట్ మాది, ఖచ్చితంగా చేయాలి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లాంటివి చేస్తారు. ఎప్పుడు ఇవ్వలేదు, డైరెక్ట్ వచ్చేసిర్రు. ఇవ్వాలనే వచ్చిర్రు. డైరెక్ట్ వస్తురు పోతురు. ఇప్పటికి 6వసారి ఇడికి వచ్చాడు. 3.5 సంవత్సరాల నుండి ఇదే టార్చర్ అనుభవిస్తుంది. అందరికీ నమస్కారం. మాకు న్యాయం జరగాలి. మేము మాదిగోళ్ళం. మా భర్త 30 సంవత్సరాల నుండి అందులో పనిచేస్తుండు. నా పేరు సునీత, నా భర్త పేరు రాజనరసాయ, మా అత్తమ్మ పేరు కోలపూరి తులసమ్మ, కోలపూరి నాంపల్లి. మా అత్తమ్మ కష్టపడి సంపాదించిన భూమి జాగాది కావాలని తీర్తురు. మా మాదిగోళ్ళ దళితులమని అందరు కుప్పగుడిగా వచ్చి ఊరంతా సర్పంచ్, ఉప సర్పంచ్ అని మా మీద కక్ష పట్టి ఊరందరని మేము మాదిగోళ్ళమని వచ్చి మరీ మా భూమి మీద టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే మాకు పంట నష్టం జరుగుతుంది సార్. మాకు పంట నష్టం జరగడానికి నా భర్త 30 సంవత్సరాల నుండి చేసిండు. కోర్టు స్టే ఉంది, ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సార్లకు పంపించినాము, అన్నీ చేసినాం. అయినా కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని మా భర్త, మా మరిదిని, నా కొడుకును అందరినీ పోలీసులు తీసుకుపోయి ఇప్పుడు అక్కడ పెట్టిర్రు. మమ్మల్ని ఇలా కొడుతుర్రు. ఆడి పోలీసులు కొడుతుర్రు. మొగోళ్ళు తీసుకొని పోతుర్రు. మాదిగోళ్ళమని మమ్మల్ని బతకనిస్తలేరు సార్. మాకు మస్తు టార్చర్ ఉంది. నా భర్త అయితే బతకనిస్తలేరు. ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ ఇస్తారు సార్. టార్చర్ చేస్తారు. ఇప్పటికి కూడా మమ్మల్ని మానసికంగానే బాధ పెడుతుర్రు. మమ్మల్ని మానసికంగానే ఒత్తిడి చేస్తున్నారు. మేము దళితులమని, మేము మాదిగోళ్ళమని సార్. మాకు న్యాయం జరగాలి. కానీ నేను 3వ కోడల్ని. నాకు 2 పాపలు. మా భూమిని అన్యాయంగా తవ్వ తీస్తారు సార్. నక్షత్రం ఉన్నా కూడా మాకు ఇదే తవ్వ కావాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు, సార్లు కూడా, ఆర్ఐ కానీ, ఎస్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ మేడం కానీ మొత్తం మంది మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా పిల్లల్ని, మమ్మల్ని గెంటేసి కొట్టి, మా హస్బెండ్ని, మా బావగారిని, మా కొడుకుని, మా అత్తమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరు సార్. మమ్మల్ని కొట్టిర్రు. మమ్మల్ని బాగా అన్యాయంగా మా పంట పొలం సార్, మా పిల్లల ఫీజు కట్టుకోకుండా మేము నాటేపించుకున్న పొలాన్ని పాడు చేసి డబల్ దాన్ని ఖరాబ్ చేస్తారు సార్. దీనికి మీరు ఏ విధంగా మేము డబ్బులు కూడా మేము మెన్షన్ చేయమని అడిగినాము. మాకు నష్టపరిహారం కావాలి. మరి మేము ఇంత ఉన్నది తవ్వకి, ఇంతన్నా మాకు ఇయ్యరు అని మేము అడిగితే అది కూడా కాదు. కనీసం దానికి ఎవరు రెస్పాండ్ కూడా కాలేదు సార్. కాకుండా పంట నష్టం అవుతుంది, మా భూమి పోతుంది. అనవసరం సార్, మేము నష్టపోతున్నాం. పెట్టిరు మమ్మల్ని గడ్డపారలు పట్టుకొచ్చి కొట్టిర్రు. కానీ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసినాం. కేసులైనా మా అందరి మీద మేమే ఉల్టా కొట్టినామని మా మీద కేసు పెట్టిర్రు. మాకు న్యాయం జరగాలి. యాక్చువల్గా ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది, 1.5 మంత్ అవుతుంది. జూన్ 13వ తారీఖు నాడు ఈ కోనేరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అనేక మంది రైతులు
ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత కలెక్టర్ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా ఈ నగనూరు కొనేరుపల్లి నుంచి నగనూరు వెళ్ళేటువంటి ఎగ్జిస్టింగ్ దారి చాలా కాలంగా 60 సంవత్సరాల నుంచి మేము నడుస్తున్న దారిని ఈ సంబంధిత పట్టదారులు యాక్చువల్గా అలా దారి కూడా లొకేషన్ పట్టణంలో లొకేట్ అయి ఉన్నది. అది అయితే ఆ దారిని మూసివేసి ఎక్స్కావేటర్తో అనేది మన మామూలుగా జేసీబీతో త్రవ్వి బ్రేక్ చేయడం జరిగింది. తద్వారా మా కోనేరుపల్లి గ్రామస్తులకు నగనూరు వెళ్ళడానికి, తర్వాత అలాగే వ్యవసాయ భూములకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వారు పిటిషన్ ఇచ్చిన దాని మీద మేము తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. మేము ఎంక్వైరీ చేసినాము మా లెవెల్లో. లోకల్ ఎంక్వైరీ చేస్తే లోకల్ ఎంక్వైరీలో చాలా గత 50-60 సంవత్సరాల నుంచిగా ఈ దారిని రైతులు వాడుకున్నారు. వాహనాల సౌకర్యం ఎక్కువ లేనప్పుడు వాడుకున్నారు. తదనంతరం వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి కూడా దాన్ని వినియోగిస్తున్న సందర్భంలో ఒక 1.5 year బ్యాక్ వీళ్ళు అప్పటి నుంచి మమ్మల్ని రానివ్వట్లేదని చెప్పి చెప్పడం, వాళ్ళ పిటిషన్ మీద లోకల్ ఎంక్వైరీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాతో పాటు ఎస్ఐ గారితో పాటు ఆర్డీఓ గారు కూడా స్వయంగా ఇక్కడ నుంచి మొదలుకొని జీపీ బిల్డింగ్ నుంచి మొదలుకొని ఈ దారి ఏ మార్గంలో ఉన్నది, ఎక్కడ దాకా ఉందని చెప్పి వెళ్తే నిజంగా కూడా కొద్దిగా ఒక 300 మీటర్ల దూరం మాత్రమే ఈ పర్టికులర్ పట్టదారికి సంబంధించినటువంటి భూమిలో ఏదైతే ఎగ్జిస్టింగ్ దారి ఉందో దాన్నే బ్రేక్ చేయడం జరిగింది. ఇటువైపు అటువైపు రెండు వైపు కూడా దారి కంటిన్యూగా ఉన్నది ఇప్పటికీ. అయితే దాంతోపాటుగా పట్టదారి చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటంటే మాకు కోనేరుపల్లి శివారును అనుకునే వెరీ నియర్ బై కాటనపల్లి శివారులో కూడా నక్షబాట ఉంది. దాన్ని తీసినట్టయితే అది కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు దాన్ని కూడా సర్వే చేయించినాం. ఈరోజు అటు నక్షబాట ఏదైతే చాలా కాలంగా ఆక్రమణకు గురైందో దాన్ని కూడా ఆక్రమణ తొలగించి ఇప్పుడు రోడ్డు వేయడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఎగ్జిస్టింగ్ వే అనేది ఏదైతుందో దీన్ని కూడా మా ఆర్డీఓ గారు ఏదైతే ఇక్కడ లోకల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వీటి ఆధారంగా వాస్తవ పరిస్థితి మీద వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వేను రిస్టోర్ చేస్తూ స్టేటస్కు మెయింటైన్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్డర్ ప్రకారమే మేము ఈరోజు అందరం కూడా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వచ్చి మాకు వేరే దురుద్దేశం లేదు, కాకపోతే ఆర్డర్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఆ రోడ్డును క్లియర్ చేయడం జరుగుతుంది. పట్టదారులు వాళ్ళు ఏమైనా కలెక్టర్ గారు కానీ అధికారులకు కానీ వినియోగించుకుంటే దాని మీద నిబంధనల మేరకు వాళ్ళకు మంజూరు చేయడానికి అవకాశం ఉంటే నష్టపరిహారం మంజూరు ఇస్తాం. అట్లా చాలామంది ఉన్నారు. దాంట్లో మోరోవర్ ఈ పట్టదారికి సంబంధించిన వాళ్ళే సాక్ష్యంగా కూడా ఉన్నారు. డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర నుండి చేయించడం జరిగింది. కాబట్టి అవన్నీ వాళ్ళకి ఐడియా ఉంది. కాకపోతే పంట వేయద్దని చెప్పినాము 1.5 month బ్యాకే, కానీ వాళ్ళు సీజన్లో భాగంగా తీయరు కావచ్చు అనేటువంటి భావనలో వేశారు. కానీ చట్ట ఆదేశాల ప్రకారం తీయడం జరుగుతుంది. కోనేరుపల్లి గ్రామంలో గత కొంతకాలం నుంచి ఈ నగనూరుకు వెళ్లే తోవ విషయంలో గ్రామస్తులు 2 వర్గాలుగా ఏర్పడి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇటు విషయంలో పలుమార్లు గతంలో దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఈ తోవ రిస్టోర్ చేసే విషయంలో కూడా 2 వర్గాలు కొట్టుకొని తీవ్ర శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో 2 వర్గాల మీద కేసు నమోదు చేసి గౌరవ ఆర్డీఓ గారికి దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ పక్షాన కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది.